గుడ్ ఫ్రైడే నీ జీవితంలో నిజమైన గుడ్ ఫ్రైడే అవ్వాలంటే నీ బ్రతుకుని దేవుని చేతుల్లో పెట్టండి. నీవెంతో అలసితివా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. మనుషుని పాపము ఇనప గంటములతో రాయబడి ఉంది. అవి ఎవ్వరు క్షమించలేడు కాబట్టి, మనుషుని పాపానికి పరిహారం లేదు కాబట్టి, మన ప్రభువు మన కొరకు ఈ లోకంలోనికి వచ్చి యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి యేసుక్రీస్తు రక్తము కడగలేనంత ఘోరమైన పాపము లేదు, ఆయన క్షమించలేనంత పాపి లేడు. మనందరి దోషాలు ఆయన మీదకి వచ్చింది. ఎందుకు యేసు ప్రభు మనకు క్షమించగలడంటే వాటన్నిటిని ఆయన భరించాడు. హీ పెయిడ్ ఇట్ ఆల్. ఆయన మన కొరకు తను రుసుము చెల్లించాడు. మనకు రావలసిన నింద, మనకు రావలసిన అవమానము, మనకు రావలసిన శ్రమ, మనకు రావలసిన వేదన, మనకు రావలసిన రోగం, ఆయన వ్యసనాక్రాంతుడయ్యాడు, రోగిగ్రస్తుడయ్యాడు. ఆయన శరీరం ఉనికిపోతా ఉండిందంట, కొట్టిన దెబ్బలకి రక్తం కారిపోయి డీహైడ్రేట్ అయిపోయి ఆయన శరీరం అంతా కూడా రక్తపు ముద్దగా మారింది. ఆయన మన పాపము కొరకు రావాల్సిన ప్రతి శిక్షను భరించాడు. ఇది ఊరికే కార్టూన్ పిక్చర్స్ కాదు, ఇది కథ కాదు, ఇట్ ఈస్ ట్రూ. అండ్ నో వన్ కెన్ బేర్ దట్ కైండ్ ఆఫ్ పనిష్మెంట్. ఏ మనుషుడు తట్టుకోలేడు. మనకు రావలసిన శిక్షను మన మీద వేస్తేనే మనం తట్టుకోలేము. అందరి కొరకు లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన మనందరి దోషాన్ని, ఆ దోషానికి రావలసిన శిక్షను అంగీకరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు యేసు ప్రభు సిలువలో మరణించాడు? క్రీస్తు మన కొరకు మరణించాడు. క్రీస్తు పాపుల కొరకు మరణించాడు. శాపము దేవుని కోపము నీ కోసము, నా కోసము భరించెను యేసు దైవము, భరించెను యేసు దైవమునయ్యా, నా కోసమే భరించవయ్యా. పరిశుద్ధుడైన ప్రభు పాపాల మధ్యలో ఉండాలంటే, పాపుల మధ్యలో ఉండాలంటే, పాపాలన్నిటినీ తన మీద వేసుకోవాలంటే, దానికి రావాల్సిన శిక్షను భరించాలంటే మామూలు విషయం కాదు. అందుకే ఆయన బహుగా వేదన పడి, నీ చిత్తమైతే తండ్రి ఇది నా యొద్ద నుంచి తొలగించు, నేను మొయ్యలేను అని ఉంటే ఇవాళ గుడ్ ఫ్రైడే ఉండేది కాదు, మనకి రక్షణ మార్గము దొరికేది కాదు. ఆయనే ఒకేసారి వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్న సకల జనుల కొరకు సిలువలో
బలయ్యాడు. ఆ బలైన రోజే ఈ గుడ్ ఫ్రైడే. యేసయ్య చెయ్యని నేరాన్ని తట్టుకున్నాడు. ఎందుకంటే నువ్వెన్నోసార్లు చేసుంటావు అలాగా. నువ్వెన్నోసార్లు నీ పాపాన్ని బహిరంగంగా ఒప్పుకోకుండా దాన్ని కప్పుకొని ఉండుంటావు. దానికి రావలసిన శిక్ష నీకు రాకుండా ఇవాళ ఉందంటే ఆనాడు ఆయన అది భరించాడు కాబట్టి. ఎందుకంటే యేసుప్రభుని వద్దంటారు ఇవాళ కూడా మనుషులు? ఎందుకు వద్దంటారు నాకు అర్థం కావట్లేదు. యేసుప్రభు వద్దు, క్రైస్తవ మతం వద్దు, అది మత్తు, అది ఏదో మత మార్పిడి. ఎందుకు యేసుప్రభువుని ప్రేమను బోధించే పాస్టర్లను బాధపడుతున్నారు? ఎందుకు యేసుప్రభువుని నమ్ముకున్న వ్యక్తుల్ని హింసపెడుతున్నారు? ఎందుకు వద్దంటున్నారు? ప్రభు చెప్పారు, ఈ లోకము నన్ను ద్వేషించింది, మీరు నన్ను వెంబడిస్తే ఈ లోకం మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. కారణం మీ లోకానికి చెందినవారు కాదు, మిమ్మల్ని నేను విలువ పెట్టి కొన్నాను, మీరు నా రాజ్య వారసులుగా చేసుకున్నాను. అవర్ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్. మనం పౌర స్థితి పరలోకమందు ఉన్నది. నిజమైన క్రైస్తవుడు పరిశుద్ధుడు. ఎందుకు యేసు ప్రభు ఇంత గొప్ప త్యాగం చేసింది? నిన్నుగా ఉంచడానికి కాదు, నిన్ను పరిశుద్ధుడిగా చేయడానికి, నిన్ను నూతన వ్యక్తిగా చేయడానికి, నిన్ను పరలోక రాజ్య వారసుడిగా చేయడానికి. ఆ శిలువ మీద, ఆ గొల్గొతాలో ఆయన తీసుకుని వెళ్ళి ఆయన శిలువ మీద పొరుండబెట్టి ఆయన చేతుల్లో, అరచేతుల్లో, అరికాళ్ళల్లో బేకులు కొట్టారు. నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషుల్లో గుర్తించగలిగినంత సుందరుడు ఆయన. ఆయన ఆ యొక్క హింసను భరించి, ఆ దెబ్బలకి అరచేతులతో కొట్టి, ఆయన గాయాలు పెట్టి, ఆ రక్తసికమైపోయినటువంటి ఎర్రటెండలో కాస్త ఊపిరాడదు అసలుగా. అటువంటి స్థలంలో మన కొరకు వేలాడుతూ తన చివరి మాటలు 7 మాటలు మాట్లాడాడు. ప్రభు నీ కోసం పరలోకాన్ని వదిలిపెట్టి వస్తే, నీ యాతన, నీ శ్రమ, నీ నరక శిక్షను భరించి, నీ కోసం ప్రాణమిచ్చి నిన్న ఆయన గొప్ప వారసుడిగా చేసుకోవాలని ఆశిస్తుంటే ఇంకా లోకాన్ని ప్రేమిస్తున్నావేమో. ఈ గుడ్ ఫ్రైడే నీ జీవితంలో నిజమైన గుడ్ ఫ్రైడే అవ్వాలంటే నీ బ్రతుకుని దేవుని చేతుల్లో పెట్టండి. ఇది మీ కొరకే ఎదుర్కొంటున్న నా శరీరము, మీరు దీనిలో తిన్నప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకోవడానికి వారితో చెప్పాను.